ఫ్రెండ్స్ మన క్రికెటర్లు అంటే మనం ఎంతగానో అభిమానించే క్రికెటర్లు ఏదైనా ఫార్మాట్‌కి రిటైర్మెంట్ చెప్తున్నారు అంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది. అయితే వాళ్ళని మనం నేరుగా చూడం. వాళ్ళు మనల్ని నేరుగా వచ్చి మాట్లాడరు. కానీ వాళ్ళ ఆటని చూసే ఒక అవకాశం మిస్ అయ్యామన్న బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయితే క్రికెట్‌ని ప్రేమించే వాళ్ళు జట్టుతో సంబంధం లేకుండా ఆటగాడిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి అభిమానులు కోకొల్లలుగా ఉన్న వ్యక్తుల్లో ఆటగాడిలో సూపర్ బ్యాట్స్‌మెన్ అయినవాడు వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది ఎంత కఠినమైన నిర్ణయమో అసలు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ పురన్ పేర్కొన్న పోస్ట్‌లో షాకింగ్ విషయాలు చెప్పాడు. డియర్ ఫ్యాన్స్, చాలా ఆలోచనలు, పరిశీలన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఈ ఆట నాకెంతో ఇచ్చింది. ఇంకా ఇస్తూనే ఉంది. ఈ ప్రయాణంలో ఎంతో ఆనందం, ఎన్నో మధురాను జ్ఞాపకాలు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నా. మెరూన్ జెర్సీని ధరించడం, మైదానంలో నిలబడి జాతీయ గీతం ఆలపించటం, జట్టు కోసం శాయశక్తులా కృషి చేయటం ఇవన్నీ నాకు ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేను. వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించటం ఎప్పటికీ మర్చిపోలేను. అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తాను. నాపై ప్రేమను చూపించిన వాళ్ళకి నా కృతజ్ఞతలు. కష్ట సమయంలో నాకు అండగా నిలిచారు. ప్రస్తుతం నేను కూడా కష్ట సమయంలోనే ఉన్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా సక్సెస్‌ను నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నా కుటుంబం, స్నేహితులు, నా సతీమణితో పాటు నా ప్రయాణంలో నలిచిన ఎంతో మందికి నా పేరున ధన్యవాదాలు. మీ మద్దతు, నమ్మకం నన్ను నిలబెట్టాయి. నా కెరియర్‌లో అంతర్జాతీయ అధ్యయనం ముగిసినప్పటికీ వెస్టిండీస్ క్రికెట్‌పై నాకున్న ప్రేమ ఎప్పటికీ చెక్కు చెదరదు. వెస్టిండీస్ జట్టు మరింత బలంగా మారడంతో పాటు అద్భుతమైన విజయాలు అందుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ నికోలస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకొచ్చాడు. అయితే 2016లో పాకిస్తాన్‌తో దుబాయ్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన నికోలస్ పూరన్ దాదాపుగా 2275 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2019లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టిన పురాన్ ఇంకా ఏకంగా 2000 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలతో పాటు 11 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే ఇక టెస్ట్ క్రికెట్ ఆడకుండానే నికోలస్ పురాన్ 9 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ముగిసింది. అసలు ఇంత కఠినమైన నిర్ణయం ఎలా తీసుకున్నాడో అర్థం కావటం లేదు. తన ఆరోగ్య సమస్యలు బహుశా తనని కొద్దిగా వేధిస్తున్నాయి అంటూ కూడా కొంతమంది చెప్తూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక ఫార్మాట్‌కి తను గుడ్ బై చెప్తే బానే ఉండేది. కానీ ఏకంగా అసలు క్రికెట్‌కే గుడ్ బై చెప్పేస్తున్నాను అంటూ 29 ఏళ్ల వయసులో ఇంత కఠిన నిర్ణయం నిజంగా చాలా బాధంటే బాధనే చెప్పుకోవాలి.